ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాటెల్ఆర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను మీకు చెప్పే టాపిక్ ఏంటంటే సెక్షన్ 119 సబ్ క్లాస్ 1 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత. ఇది ఓల్డ్ ఇండియన్ పీనల్ కోడ్లోనే సెక్షన్ 323 ఆఫ్ 327 ఆఫ్ ఐపీసీతో సమానం. ఈ 119 సబ్ క్లాస్ 1 అంటే ఏంటంటే బిఎన్ఎస్లో వాలంటరీలీ కాజింగ్ హర్ట్ ఆర్ గ్రేవియస్ హర్ట్ టు ఎక్స్టార్ట్ ప్రాపర్టీ ఆర్ టు కన్స్టైన్ టు ఎన్ ఇల్లీగల్ యాక్ట్. ఈ యొక్క సెక్షన్ అనేది భారతీయ న్యాయ సమితిలో 119 సబ్ క్లాస్ 1గా పేర్కొనడం జరిగింది. ఇది భారతీయ న్యాయ సంహితలో ఇండియన్ పెనల్ కోడ్లో ఓల్డ్ ఇండియన్ పెనల్ కోడ్లో సెక్షన్ 327 ఐపీసీతో సమానం. వాలంటరీలీ కాజింగ్ హర్ట్ ఆర్ గ్రేవియస్ హర్ట్ టు ఎక్స్టార్ట్ ప్రాపర్టీ ఆర్ టు కన్స్టైన్ టు ఎన్ ఇల్లీగల్ యాక్ట్. ఈ కొట్లాటల కేసులు అయినా ఆస్తులకి పోస్తులకి ఈ తీవ్రమైన గొడవల్లో నష్టం కలిగించిన ఏమైనా ఆస్తులను ధ్వంసం చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా చేసిన ఈ సెక్షన్ అనేది వర్తిస్తుంది. దీనికి శిక్ష 10 years ఉంది, అలాగే ఫైన్ కూడా ఉంది. కాగ్నైజబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్, అలాగే ఎనిమేస్టేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క కేసుని భారతీయ న్యాయ సమితిలో సెక్షన్ 119 సబ్ క్లాస్ 1 అని అంటారు. వాలంటరీలీ కాజింగ్ హర్ట్ ఆర్ గ్రేవియస్ హర్ట్ టు ఎక్స్టార్ట్ ప్రాపర్టీ ఆర్ టు కన్స్టైన్ టు ఎన్ ఇల్లీగల్ యాక్ట్. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.